రాష్ట్రమంతా నకిలీ మద్యం ఏరులై పారుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ షాపుల్లోనే నకిలీ బ్రాండ్లు అమ్మారు. మేము వస్తే నకిలీ బ్రాండ్లు ఆపుతాం, కల్తీ మద్యాన్ని ఆపుతామని ఈరోజు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు 15 నెలల కాలంలో ఏం చేస్తున్నారు? వైసీపీ బాటలోనే టీడీపీ ప్రయాణం చేస్తూ ఉంది. దీంట్లో తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి టీడీపీ పార్టీ ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రమంతా సాగుతూ ఉంది. ఇప్పటికీ మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పినటువంటి టీడీపీ పాలనలో 1,00,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రమంతా అమ్మిస్తున్నారు. టైం పెంచేశారు, పర్మిట్ రూములు ఇచ్చేశారు. మరి ఏముంది తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? అప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు, ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటున్నారు. మరి అలాగే నకిలీ మద్యం బయటపడి ఈ శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మిన తర్వాత కూడా ఇంకా దాని మీద చర్యలు తీసుకోకుండా అమ్మిస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? అంటే దీన్ని కాపాడుతున్నారా మీరు? తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారా? బాధ్యుల్ని ఎందుకు శిక్షించరు? పైపెచ్చామన్నారు, ఎవరో చనిపోలేదని గవర్నమెంట్ చెప్తోంది. అంటే నకిలీ మందు తాగినా ఎవరో చనిపోలేదని ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుందా? దీనికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జనం దించేశారు. మీరు కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. ఏమిటి కూటమికి మీకున్న తేడా? ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల నకిలీ మందు, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. మద్యాన్ని నియంత్రించకుండా ఆడవాళ్ళకి రక్షణ లేదు, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇంకా తూతూ మంత్రంగా విచారణ చేసి మీరు వీళ్ళని కాపాడుతూ ఉన్నారు. టీడీపీ ఇవాళ అందుకనే చెప్పాలి, గతంలో జే బ్రాండ్ అన్నారు, ఇప్పుడు ఏ బ్రాండ్ ఇది? టీ బ్రాండా? టీడీపీ బ్రాండా? లేకపోతే బి బ్రాండ్ బీజేపీ బ్రాండా? జనసేన బ్రాండా? ఏ బ్రాండు? విచ్చలవిడిగా నకిలీ మందు అమ్మిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా మీరు కాపాడుతూ ఉన్నారు. దీని వెనకాల ఉన్న పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో తేల్చాలి. ఎక్కడ అమ్మారు, ఎవరు తాగారు, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? దీని మీద స్వతంత్రమైనటువంటి న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా జరగాలి. ఈ గవర్నమెంట్ ఎక్సైజ్ శాఖల ద్వారా తూతూ మంత్రంగా చేస్తే మాత్రం అయ్యేది లేదు. అందుకే దీని మీద సిపిఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తున్నాం. మేము వస్తే మహిళలు, ప్రజలు, స్థానిక ప్రజలు వస్తే ఈ శ్రీనివాస వైన్స్లో నకిలీ మందు అమ్మిన తర్వాత చర్యలు తీసుకోకుండా ఇంకా పబ్లిక్గా అమ్ముతున్నారంటే అంటే నకిలీ ఈ గవర్నమెంట్ అండ లేకుండా సాగుతుందా? రాష్ట్రమంతా 2 ఏళ్ల నుంచి జరుగుతుందన్నారు. మరి 2 ఏళ్ల నుంచి జరిగితే ఆ జయచంద్రారెడ్డిని టీడీపీ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే సీట్ ఎలా ఇచ్చారు? మీకు బాధ్యత లేదా? అంటే డబ్బు ఉంటే నకిలీ మందు అమ్మిన మీ నాయకులుగా ఇవాళ మీరు చేస్తారు. అందుకే మీరు కూటమి ప్రభుత్వం, పార్టీలు నైతిక బాధ్యత వహించాలి. దీని విచారణ జరగాలి, బాధ్యులను శిక్షించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. దానికోసం ఆందోళన చేస్తాం, ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం. అది వైసీపీ గతంలో చేసింది, ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఎవరున్న మద్యం ఏరులై పారుతూ ఉంది. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి కాబట్టి కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారు. పబ్లిక్గా దక్షిణాఫ్రికా నుండి విమానంలో టీవీగా వస్తున్నాడంటే ఇవాళ గవర్నమెంట్ కళ్ళు మూసుకుని వాళ్ళని కాపాడుతూ ఉంది. దానికి తోడు వాళ్ళ బ్రాందీ షాపుల్లో నకిలీ మందు అమ్మిన దగ్గరే ఇంకా మందు ఇంకా పబ్లిక్గా అమ్ముతున్నారంటే గవర్నమెంట్ అండ లేకుండా సాగుతుందని అడుగుతున్నాం. ఎలా అమ్మిస్తున్నారు? ఇంకా కొంతమందంటే తెలియలా, తెలిసిన తర్వాత కూడా ఎందుకు అమ్మిస్తున్నారు? అందుకే అధికార కూటమి పార్టీ టీడీపీ అండదండలుండి ఇది సాగుతూ ఉంది. బాధ్యత వహించాలి, విచారణ జరపండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని మేము డిమాండ్ చేస్తున్నాం.